హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ ఆనియన్ చేశాను. చాలా మంచిది క్యాప్సికమ్. సో ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ అండ్ క్యాప్సికమ్, తర్వాత కొంచెం బ్రోకలీ, కొద్దిగా రైస్. ఓకే, ఇది చపాతీలో అయినా లేక దోశ పరోటా అయినా తినొచ్చు. సో నేనైతే రైస్లో తిన్నాను. ముందుగా వన్ క్యాప్సికమ్ పొడవుగా కోసుకున్నాను. సిమ్లా మిర్చి పొడవుగా అయినా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవుగా కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, కొంచెం పీనట్స్ క్రష్ చేశాను. అంటే మిక్సీలో వేయకుండానే మామూలుగా కొంచెం ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి చేశాను. తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం కారం, అదే మీకు స్పైసీ తగ్గట్టు కారం, కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. అది మసాలా అంతా క్యాప్సికమ్ పట్టీలాగా. క్యాప్సికంలో చాలా వాటర్ ఉంటుంది. సో మనం ఫాస్ట్గా కుక్ చేసుకోవాలి. వాటరే. తర్వాత నేను ప్యాన్ పెట్టి కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసాను. సో మీరు ఏది ఆయిల్ యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు. సో చాలా మంచిది క్యాప్సికమ్, మీకు తెలిసిందే. సో రెడ్ క్యాప్సికమ్ అయినా తినొచ్చు అండ్ ఎల్లో క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్ ఆల్సో వస్తే. సో వాట్ ఎవర్ యూ అవైలబుల్ ఈస్ దే, సో యూ కెన్ యూజ్ ఇస్ దట్. అండ్ కొంచెం గార్లిక్, 2-3 పీసులు గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేశాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. సో మీరు వేసుకోండి. సో తర్వాత కొద్దిగా ఫ్రై చేసి, బాగా బ్రౌన్ అవసరం వద్దు, కొద్దిగా లైట్గా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుని, ఏదైతే మనం మిక్సీ మసాలా కలిపి పెట్టుకున్నామో మసాలా దీంట్లో వేసుకుని బాగా కుక్ చేయకూడదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. బాగా మ్యాష్ అయిపోద్ది, కిచిడిలాగా అయిపోద్ది. సో క్యాప్సికమ్ తొందరగా కుక్ అయిపోద్ది, వాటరీ వెజిటేబుల్ కదా. సో నేను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేశాను. ఆల్రెడీ కుక్ అయిపోయింది. కొంచెం అది శనగపిండి వేసాను నేను, 1 స్పూన్ శనగపిండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, బట్ డజంట్ మ్యాటర్ దిస్ వన్. అంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుంటేనే. సో శనగపిండి ఆల్సో ఆరోగ్యానికి మంచిదే ఓన్లీ. తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పలసగా చేసుకున్న బాగుంటుంది, బట్ నేనైతే కొంచెం థిక్గానే చేశాను. మీరు కావాలనుకుంటే కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా పలసగా చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా పెరుగు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకుని కొంచెం పలసగా చేసుకోండి. నాకు ఇలా నచ్చుతుంది, నేను ఇలా చేశాను. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్.